అదే గురుగారు. అంటే జ్యోతిష్ శాస్త్రం అనేది పండగలకి, లేదంటే ఏదో గృహప్రవేశాలు, భూమి పూజలు, వివాహాలకి, ముహూర్తాలకి, లేదా గ్రహణాలు ఎప్పుడొస్తున్నాయి, ఇలాంటి విషయాలకి మాత్రం మనం ఎక్కువగా వాడాలి అనేది మీరు. మానవుడు పుట్టిన తర్వాత సంస్కారాలు ఉంటాయి. మనం సంస్కరింపబడతాం. మన శరీరము, మనస్సు సంస్కరింపబడతాం. పుట్టిన తర్వాత జాతకర్మ దగ్గర నుంచి జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, చెవులు కుట్టడం, ఉపనయనం, వివాహం, తర్వాత గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇవన్నీ ఎందుకు పెట్టామంటే మానవుడు ఆనందంగా జీవించడానికి, ఇబ్బందులు లేకుండా మీరు చక్కగా ఆనందంగా గ్రహాల యొక్క అనుగ్రహం పొంది మీరు జీవించండి. ఇవన్నీ మంచిగా చెప్పారు, చెడుకి చెప్పరా. ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు, శంకుస్థాపన చేసుకున్నారు, ఒక ఆయన వివాహం చేసుకున్నాడు, గృహప్రవేశం చేసుకున్నాడు, అలాగే ఏంటంటే ప్రయాణాలు చేసుకుంటాడు. ఇవన్నీ చేయటం వల్ల మానవుడు సంస్కరింపబడతాడని మన భారతీయ సంప్రదాయంలో చెప్పారు. అవి వాటి కోసం చెప్పారు ముహూర్త విభాగం. అంతేగాని అక్కర్లేని వాడికి చెడు చేయడానికి ఋషులు చేసి ఇలా చెడు చేయాలని చెప్తారు ఋషులు. ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము ఏదో పంద్యాలు కాస్తూ ఉంటామండి మంచిది అని. అంటే పంద్యాలకు మేము చెప్పం. ఇప్పుడు పంద్యాలు కాయడం ధర్మమా? అసలు ధర్మం అది? మనం పంద్యాలు కాసుకోవడం అది ఎగ్జైటింగ్, రజోగుణం, తీవ్రత. పంద్యాలు కాయటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఒక రకమైన గ్యాంబ్లింగ్ అంటే జూదం లాంటిది. అది సప్త వ్యసనాల్లో ఒకటి. మరి సప్త వ్యసనాల్లో ఒకటి అయిన దానికి ముహూర్తాలు ఏంటి అసలు? నేనేదో చెడు పని చేస్తాను, నా ముహూర్తం పెట్టండి అంటే చెడు పనికి ముహూర్తం అసలు నువ్వు చేయటమే తప్పది. దానికి ముహూర్తం ఏంటి? మంచి పనులు చేయటానికి. మనం అన్నసత్రం ప్రారంభం చేస్తున్నాం, దేవుడి యొక్క ప్రతిష్ఠ చేస్తున్నాం, చక్కగా భక్తిభావం పెరగాలి ప్రజల్లో, ఇలాంటివన్నీ అనమాట. ఒక విద్యాలయం ప్రారంభిస్తున్నామండి, నిర్విఘ్నంగా సాగాలి, మంచి ముహూర్తం. అలాంటి వాడికి మంచి వాడికి వాడుకోమని ముహూర్తాలు చెప్పారు తప్ప చెడుకి వాడమని చెప్పడం. వాటి వరకు ముహూర్తాలు చక్కగా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకప్పుడు జాతక చక్రాన్ని పరిశీలించి విదేశీయానం అనేది చాలా ఎవరో ఒకరికో ఇద్దరికో చెప్పినట్టు చెప్పేవారు, ఉందో లేదో అన్నట్టుగా. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు ఒక 50% మంది చదువుకున్న పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు కదా. అంటే ఒక్కసారిగా ఎంతమంది జాతకాల్లో మార్పు జరిగిందా? ఎంతమందికి విదేశీ యోగం ఉన్నదా? ఏంటి దీని వెనక ఉన్నటువంటి రహస్యం? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే యుగాల్ని బట్టి మారుతూ ఉంటుంది. దేశకాలానుగుణ్యేన ధర్మాః కదిశంతు ఉత్తమయ్యని ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ. ఫలితాలు సూచిస్తారు, అంతేగాని నీకు పూర్తిగా ఎప్పుడు ఏ గంట ఏం జరుగుతుందో అట్టాగా చెప్పండి అనేది అది సాధ్యం కాదు. అవుట్లైన్స్ ఇస్తారు, వాటికి ఏదైనా నీకు సందేహాలు వస్తే చెప్తారు. ఈ విదేశీ యోగాలు అనేటువంటివి ఉన్నాయి శాస్త్రంలో. అక్కడ విదేశము అంటే అర్థం ఏంటంటే పాతకాలంలో పక్క ఊరు, పక్క గ్రామం, పక్క రాష్ట్రము, ఇవే విదేశం. విదేశానికి వెళ్ళిపోయాడు అంటే ఇదే పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. దేశము అంటే ప్రదేశం అని, విదేశం అన్నా కూడా అంటే ఇంకా దూర ప్రదేశం. అలా వెళ్ళటానికి ఉండే యోగాలు చెప్పారు. కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ తల్లిదండ్రులకు రావడం, ఈ యోగాలు చెప్పారు. ఇవాళ అదే యోగాన్ని ఏం చేస్తారంటే ఇతర దేశాలకు కూడా అప్లై చేస్తున్నారు. అది దూర ప్రాంతమే కనుక చెప్తున్నారు. కనుక అది అప్పుడు అలా సమన్వయింది, ఇప్పుడు కూడా సమన్వయింది. ఇంకోటి దీనికి రిలేటెడ్గా సంతాన విషయం. ఈ గ్రంథాల్లో ఏం కనిపిస్తుంటే సంతానం ఇలా ఉంటే 5 సంతానం, ఈ యోగం అంటే 10 మంది సంతానం, వీళ్ళకి 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు ఇలా ఉంటాయి గ్రంథ కారికలు. అవి ఉన్నాయి, మనం చెప్తే ఎవరికైనా జరుగుతాయి? అసలు ఎవరికి జరుగు. ఎందుకంటే అందరూ ఇద్దరే కదా, ఇద్దరు ఒకళ్ళు, ముగ్గురు ఒకప్పుడు, ముగ్గురు పోయి ఇద్దరికి వచ్చింది. ఆధునికంగా ఒకళ్ళు కూడా వస్తున్నారు. కానీ పాతకాలంలో వాళ్ళు ఎక్కువ మంది సంతానం ఉండాలని కోరుకునేవాడు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే గైకి వెళ్ళైనా పిండం పెడతాడు, చేయడానికి ఉంటుంది, ఒకళ్ళకొళ్ళు ఉంటారనేది ఎక్కువ మంది కావాలి. అందుకనే వాళ్ళ ముత్తైదువులు అడిగేవాడు, అమ్మ ఎంతమంది మీ పిల్లలు ఎంతమంది అమ్మా అంటే నాకు 5, నాకు 8 మంది అని చెప్తే వాడు గొప్పగా చెప్పి వాళ్ళు గౌరవించేవాడు పెద్ద ముత్తైదువులు. అలాగా ఇప్పుడు ఆ యోగాలు సంతాన యోగాలు ఉంటే అవి వాళ్ళు జరగవు. ఎవ్వరి జాతకంలో ఉన్నా సరే సంతాన యోగం జరగదు. అంటే కాలమే దాన్ని రద్దు చేసింది. ఆ సంతాన యోగం ప్రకారం చెప్తే అక్కడ అన్నీ తప్పేవుతాయి. కనుక సంతాన యోగాలు అనేటువంటి రద్దు అయింది. రద్దు అవ్వడం అంటే ఆ యుగానికి సంబంధించిన అక్కడ చెప్పారు ఆ కాలానికి. ఇప్పుడు మనం కాదంటామంటే ఏం చేస్తాడు? కాదనకుండా ప్రకృతికి వదిలేస్తే అలాగే యోగం పట్టవచ్చు. మనం ప్రకృతికి వదిలేయకుండా మనంతటా పురుషకారంతో చేస్తూ ఉంటే ఆగిపోతుంది, మనం ఏం చేయడం. అవి కూడా ఒకటి దాని ప్రకారం చెప్పడానికి వీల్లేదు. ఇలా కొన్ని ఏంటంటే యుగాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి చెప్పుకోవాలి, సమన్వయం చేసి చెప్పాలి దేశకాలాన్ని బట్టి. ఆలయ దర్శన విశిష్టత ఏంటి గురుగారు? ఆలయ దర్శనానికి ప్రతిరోజు వెళ్ళడం వల్ల
మన ప్రారంభ కర్మలు ఏమన్నా తొలగే అవకాశం ఉందా? ఆలయాలకి వెళ్ళాలి. దాని ఆలయ సంస్కృతి అని ఒకటి ఉంది. ఆగమాల్లో కూడా దేవతా ప్రతిష్టలు దేవాలయం పెడతాడు. ఎందుకంటే ముందుగా అక్కడ ఒక యంత్రం పెడతాం. అది ఏ దేవతకో దానికి సంబంధించిన యంత్రం పెట్టి వాటికి పూజలు జపాలు అన్నీ చేయిస్తాం. ఆ మంత్ర జపాలు చేయటం, తర్వాత వాటికి శోధనలు చేయటం యంత్రానికి, బీజన్యాసము కళాన్యాసము ఇలాంటివి చేయటం, తర్వాత ధాన్యాధివాసాలు గవాధివాసాలు ఇలాంటి ఆజ్యాధివాసాలు చేయటం, ఇవన్నీ అన్ని రోజు కుశగ్రంథి ఇలాంటివన్నీ సంస్కారాలన్నీ ఆ యంత్రానికి చేస్తాం. యంత్రానికి చేసి ఇన్ని రోజులు జపం చేసి దాని మీద ధారపోస్తాం. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఒక చోట పరిశుద్ధమైన ప్రదేశంలో స్థాపిస్తాం. దాని మీద ఆ దేవతామూర్తిని పెడతాం, మనం విగ్రహాన్ని పెడతాం. ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి దేవాలయానికి అందరూ వస్తారు. దేవాలయానికి రావాలి, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ రావాలి. ఎందుకంటే దేవాలయానికి వస్తే అంటే వాకింగ్ అవుతుంది. వచ్చి నీ ప్రదక్షిణలు చేయాలి, ప్రదక్షిణలు చేస్తాడు. మెంటల్గా రిలీఫ్ వస్తుంది, టెన్షన్ పోతుంది, అన్నీ మర్చిపోతాడు. గుడిలోకి అడుగు పెట్టే వరకు టెన్షన్స్, గుడిలో అడుగు పెట్టాక అన్నీ వదిలేస్తాం. ఇక వదిలేసి దేవుడి చుట్టూ ఆయన ఆలోచించుకుంటూ చక్కగా కొంతసేపు తిరిగేసరికి ఈ ఆలోచనలు రావు. శరీరంలో మంచి బడలిక వస్తుంది ప్రదక్షిణలు చేయటం వల్ల, ఎక్సర్సైజ్లు అవుతాయి, మనస్సు పరిశుద్ధం అవుతుంది. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఏంటంటే ఆ దేవుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి దేవుడి దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ యంత్రంలో ఉండేటువంటి శక్తి కాస్త ఆ మూర్తి ద్వారా అది బయటకు వచ్చి ఆ వేవ్స్ అనమాట వచ్చి శిఖరంలోకి వెళ్తాయి, దేవాలయ శిఖరంలోకి. అందుకని ఏం చేయాలంటే దేవుడికి నమస్కారం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్థప్రసాదాలు తీసుకుని దేవుడికి పక్కగా నించోవాలి. ఆయన ఎదురుగా నించోవాలి, ఏమైనా ఎదురుగా ఇట్లా నించోకూడదు. దేవుడి కొంచెం అటో ఇటో పక్కకి నించోవాలి. అదే అన్ని రకాలుగా దారి ఇచ్చినట్టు ఉంటుంది, మనం పక్కకి ఉంటుంది. ఎందుకంటే ఆయన చూపు డైరెక్ట్గా మన ముఖం మీద తట్టుకోలేము. ఆ తర్వాత కొంచెంసేపు కూర్చోవాలి, కూర్చుని ఆ భగవంతుని లీలలు చెప్పుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే కూర్చుని లోకాభిరామాయణం అంతా చెప్పుకుంటే వాడు ఇలా అంటే అవును కలిశాడని అంటే కలవలేదు అంటే అసలు వాడు ఇంతేట అంటే మొన్నే ఆయన అన్నట్టు అని ఆయన పనిచేస్తాడు. ఇట్లా ఏవేవో మాట్లాడుకుంటూ వచ్చి కాలక్షేపానికి మనకు కావాల్సిన మాటలన్నీ మాట్లాడుకోవడానికి ఎక్కడ సురక్షితమైన ప్రదేశం అంటే దేవాలయం. అక్కడికి వచ్చి దేవాలయంలో చక్కగా అన్ని లోక విషయాలు మాట్లాడుకుని ఇంటికి వెళ్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు, పవిత్రత పోతుంది. అందుకని అలా కాకుండా దేవుడి యొక్క మహిమలు అవన్నీ కూడా తలుచుకుంటూ నిదానంగా బయటకు వచ్చి ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా నిదానంగా చేయాలి. ప్రదక్షిణం ఒక 9 నెలలు నిండినటువంటి గర్భిణి ఎలా అయితే చేస్తుందో అలా నిదానంగా భగవన్నామం తలుచుకుంటూ రావాలి. అప్పుడు భగవన్నామాన్ని ఇన్నిసార్లు జపించాము అనేది ఉంటుంది, ఆ దైవ దర్శనము జరుగుతుంది. మనలో ఉండే పాపం వదిలేస్తాం, తెలుసో తెలియకో చేసామో ఇది వదిలేస్తాం, మమ్మల్ని అనుగ్రహించు అని మనం సరెండర్ అవుతాం. సరెండర్ అయిపోయిన తర్వాత దేవుడిని దర్శనం బయటకు వచ్చేసి కొంచెం సేపు కూర్చోవాలి. కూర్చుని ఆ తర్వాత శిఖరం చూడాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ధ్వజస్తంభం చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయటం, తర్వాత శిఖరాన్ని చూడటం. ఎందుకంటే ఈ శక్తి అంతా కూడా యంత్రం ద్వారా విగ్రహం ద్వారా వచ్చి శిఖరంలో చేరుతుంది. అప్పుడు ఆ శిఖరాన్ని దర్శించుకోవాలి. అలా గుడికి రావటం వల్ల శారీరకంగా మానసికంగా శుద్ధి జరుగుతుంది. అందుకని తప్పనిసరిగా గుడికి రావాలి. మన కష్టాలు బాధలు సుఖాలు పాపాలు పుణ్యాలు దేవుడికి వినవించుకోవాలి కదా. అలాగే అంటే పురాణాలు కూడా వినాలి. కేవలం గుడికి వచ్చి ప్రదక్షిణలు చేసేసి తీర్థప్రసాదాలు తీసేసుకుని దేవుడి మానవాన్ని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆ దేవుడి యొక్క మహిమలు గొప్పతనాలు మనం ఎలా ఉండాలి ఇవన్నీ పురాణ ప్రవచనం ద్వారా వినాలి. వినకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఎంతకాలం చూసినా హనుమంతుడి విగ్రహం అట్లాగే ఉంటుంది, మార్పు ఏం రాదు. మనం తిరిగి వచ్చేసాం. ఆయన యొక్క మహిమలు ఏంటి, మనకి ఏం చెప్పాడు అనే శక్తి ఏంటి, ఈ పురాణ ప్రవచనాలను కూడా తెలుసుకుంటే మనం ఓహో ఇలాంటి పొరపాటు చేస్తున్నాం, ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు, ఇలా చేసుకోవాలని దిద్దుకుని మనం దైవానుగ్రహాన్ని పొందడానికి మనం వెళ్తూ ఉంటాం అనమాట. అందుకని తప్పనిసరిగా దేవాలయానికి వచ్చే సంస్కృతి మన చెప్పారు. ఇంటి దగ్గర కూర్చొని నేను ధ్యానం చేసుకుంటానంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటారు. సామాన్య ప్రజ అందరికీ ఉపయోగం ఏంటంటే దేవాలయానికి రావడం. అక్కడే కూర్చొని చేసుకోవచ్చు, మరణం చేసుకోవచ్చు చేయదలుచుకుంటే. ఆ క్షేత్రం అంతా పవిత్రంగా ఉంచాలి, చుట్టూ వాతావరణం పవిత్రంగా ఉండాలి, ఉంటేనే మనకి పవిత్రత వస్తుంది. కానీ కొన్ని చోట్లకి వెళ్తే ఆ పవిత్రత అక్కడ ఉండదు. వెళ్ళొచ్చిన తర్వాత మనం అనవసరంగా వచ్చామా, టైం వేస్టా,
అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పవిత్రత ఉండదు, పట్టించుకునేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, ఏదీ ఉండదు. తర్వాత ఇంకోటి ఆ చుట్టూ ఏంటంటే ఎక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ కాకూడదు. వాడేదో పురాణం పుణ్యకథ ఒకళ్ళు చెప్తూ ఉంటారు దారిలో గురించి, నాకు 100, 200, 500 అంటాడు. ఇవ్వాల్సింది బేరం వాడుతూ ఇలా వస్తూ ఉంటాయి. అవి అప్పుడు ఏమైపోతుందంటే తీర్థయాత్రకు వచ్చిన తర్వాత అదే శాంతి పోయింది అనిపిస్తుంది. అలా ఉండకుండా ఈ రకంగా కనుక అందరం కనుక కృషి చేసినట్టయితే తప్పకుండా తీర్థయాత్రలకు ఫలితం ఉంటుంది. మనం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించే అవకాశాలు ఉంటాయి. కనుక దేవాలయ సంస్కృతి చాలా సమంజసమైనటువంటి. ఈ కలియుగంలోనే ఆలయ సంస్కృతి అనేది ఏర్పడిందా గురుగారు? అప్పుడు ఏంటంటే వాళ్ళకంత అవసరం లేదు. కలియుగంలో మానవులు రకరకాల దోషాలతో ఉంటారు. అందుకని వీళ్ళకి అవసరం. మందు ఎవరికి అవసరమో వాడికి ఇస్తాం అనమాట. అవసరం లేని వాళ్ళకి అక్కర్లేదు. కొన్నేమో సహజంగా ఆ యుగాల్లో నుంచి కూడా భగవంతుడు అవతరించి ఉంటాడు భక్తుల్ని రక్షించడానికి. కొన్ని పర్వతాల మీద అక్కడ ఎన్నో యుగాలు బట్టి ఉంటాడు. ఇప్పుడు అరుణాచలం ఉంది, ఈ కొండ ఎప్పటి నుంచో ఉంది. అరుణాచలం చాలా సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పెట్టి ఉందని చెప్తూనే వాళ్ళు కూడా అదే చెప్పారు. వాళ్ళు పరిశోధన చేసి ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి కొండలు కావు, ఇవన్నీ కూడా ఎన్నో యుగాలు బట్టి ఉన్నటువంటివి అని వాళ్ళు చెప్తున్నారు. అట్లా కొన్నింటి మీద భగవంతుడు వెలుస్తూ ఉంటాడు భక్తుల్ని రక్షించడం కోసం. ఆ యుగాల్లో కూడా అవి కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే మనం ఈనాడు ఏంటంటే కలియుగంలో మన అందరి క్షేమం కోసం దేవాలయాలు నిర్మించుకోవడం, దానివల్ల చాలామందికి ఉపాధి కూడా. శిల్పులు ఉంటారు, అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. మనం దేవాలయాలు తీసేసాము, ఇప్పుడు ఎవరు చెక్కడు. ఇంకా శిల్పి లేడు దేశంలో వెతికితే. ఆ శిల్పి చెక్కి ఒక కళాకారుని మనం పోగొట్టుకుంటున్నాం కదా. ఇంతమంది కళాకారులు మనకు కావాలి. ఆ శిలలు ఎలా ఉండాలి, ఎటువంటి శిలని గ్రహించాలి, ఎలా మౌల్డ్ చేయాలి, ఒకే శిలతోటి విగ్రహం చెక్కాలి, పైగా నెగిషీగా చెక్కుతూ ఉంటారు. అది ఎంత ఓపిక ఉండాలి, ఎంతమంది చేయాలి, వాళ్ళ ఏకాగ్రత. ఆధునికులు అయితే ఏంటంటే ఇంత నెగిషీగా ఉందంటే అబ్బా హక్కలే తీసి ఎవరు చేస్తాడే అనుకో. వాళ్ళ ఓపిక అంత చిక్కారు. ఆ మధుర దేవాలయం కానీ అటువంటి చిక్కారు, సప్తస్వర మండపం కానీ ఇవన్నీ. కళాకారులు ఆనాడు వచ్చారు, చిత్రాలు గీశారు, దేవుడి చిత్రాలు. కళాకారుడు వృద్ధికి వచ్చాడు. అలాగే ఆ దేవాలయంలో నాట్యాలు చేస్తాడు, భగవంతుడి యొక్క కీర్తనని నాట్యం చేసే ఉంటారు. ఆ నాట్యం చూసినందువల్ల వాళ్ళకి ఈ కళాకారులకి ఉపాధి దొరికింది. భరతనాట్యం చేసేవాడు, జయదేవుడు, అష్టపదులు ఏవో ఆయన నాట్యం చేసి చూపిస్తుంటే వాళ్ళందరికీ కళాకారులు వచ్చినాయి. ఇవి ఉండటం వల్ల ఏంటంటే ఎంతోమందికి భగవంతుడి యొక్క ప్రసాదానికి వంట చేసేవాళ్ళు పరిశుద్ధంగా వాళ్ళు ఉంటారు. ఈ మేళాలు వాయించే ఊరేగింపులప్పుడు మేళాలు వాళ్ళు ఉంటారు. ఈ అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించడానికి కూడా ఉపయోగపడింది. కాబట్టి వీళ్ళందరూ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. పైగా గుడికి వస్తే సామూహికంగా మనం అందరం ఒకటి అనే అభిప్రాయం వస్తుంది, ఐకమత్యం కూడా వస్తుంది.